భూదాన భూమిలో ఉండే హక్కు పేదలకే ఉంది. కానీ కబ్జాలు చేసుకో ఓట్లు మాత్రం వస్తారు. ఓట్లు వేసుకొని ఓట్లు వేసుకుంటాడు మమ్మల్ని ముద్దాడుతారు, మా పిల్లలు ఎత్తుకుంటారు, మా అప్పడాలు వేస్తారు, దోశలు వేస్తారు, అన్ని వేస్తారు. కానీ ఇప్పుడు మాత్రం నిర్దాక్షిణ్యం కూల్చిపడేస్తారు. ఇది దారుణం. ఇంత దారుణం ఏడన్నా సార్. ఖమ్మం కోతవేట్లో కలెక్టర్ ఆఫీస్ కోతవేట్లో ఇది భూదాన భూమి. ఈ భూదాన భూమిలో 147, 148, 149 సర్వే నెంబర్లో ఇది భూదాన భూమి ఉందని చెప్పి భూదాన యజ్ఞ బోర్డు వాళ్ళే మాకు ప్రొసీడింగ్ లెటర్ ఇచ్చారు. ఆ ప్రొసీడింగ్ లెటర్ కూడా చూపిస్తాం మేము. ఇంత దారుణంగా, ఇంత నిర్దాక్షిణ్యంగా, ఇంత పేదలకి మేము ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, అందరూ ఉండాలి, మేము ఇల్లు ఇస్తాం, ఇంటి జాగా వాళ్ళకి ఇల్లు ఇస్తాం, ఇంటి జాగా ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఇవన్నీ చెప్పుకుంటా ఇదేంటి సార్ ఇది దారుణం? ఇంత పాపమా సార్ ఇది? మేము 8 ఏళ్ళు సార్ మేము ఉండబట్టి 8 ఏళ్లలో ఒకవేళ మేము మాకు వద్దని చెప్తే మేము పోతాం కదా సార్. మేము ఇప్పుడు మాకు ఏ లెటర్ ఇయ్యలే, మాకు ఏ నోటీసులు ఇలే, ఏది ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా ఈ తెల్లవారుజామున పోలీసులు మటుకొచ్చి కోల్తారు. ఇది ఎంత పాపం! మీరు ప్రజాస్వామ్య వాదులుగా మేము చెప్తున్నాం. మేము ఇవాళ మేము భారతీయులమా కాదా? మేము జీవించే హక్కు లేదా మాకు? మీ మనుషులం కాదా? మేము ఏ దేశం వాళ్ళం? మేము పాకిస్తాన్ వాళ్ళమా? ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళమా? ఉగ్రవాదమా? మేము పేదలం సార్. సెంటు భూమి ఉంటే చెప్పండి, మేము చెప్తాం. ఇప్పుడు మాకు ఏమి లేదు సార్. మేము ఇక్కడ 15 ఏళ్ళ నుంచి ఖమ్మంలో మేము ఉంటున్నాం. కూలి పని చేసుకుపోతున్నాం, మేము సుతర పని చేయబోతున్నాం. మేము కిరాయి కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇక్కడ భూదాన భూమి అంటే వచ్చినాం సార్. మేము వంద గదాలు మాకు ఇచ్చారంటే మేము ఉంటున్నాం. మాకు చెప్పొచ్చు కదా సార్. అనేక సార్లు కలెక్టర్ గారు పోయినాం, ఆర్డీఓ తెచ్చిపోయినాం, ఎంఆర్ తెచ్చిపోయినాం. ఇగో నాకు ఆపరేషన్ అయింది చూడండి, చూడండి సార్, నాకు ఆపరేషన్ అయింది. మేము చెప్తాను ఇవాళ నాకు ఎన్ని పోస్ట్ ఆపరేషన్ అయింది, చూడండి ఎన్ని పోస్ట్ ఆపరేషన్ అయింది నాకు. మేము పేదలం సార్. మేము ఉన్నోళ్ళమేం కాము. మేము ధనిక వర్గాల వాళ్ళం కాదు సార్. అంటే టాటా వాళ్ళకి, అంబానికి, ఆదానికి, వాళ్ళకి, విజయమాలకి అనేక మందికి భూములు కట్టబెడతారు. 99 పైసలు కట్టబెట్టారట. మేము అంతకంటే దారుణమా సార్? మేము ఖమ్మం నుండి మేము 20 ఏళ్ళ నుంచి మేము పోతున్నాం సార్. మీ దండం పెడతాం. మేమేం చేయలేము సార్. ఇంత ఘోరంగా మాకు ఏమి చెప్పకుండా, కనీసం నోటీసులు ఇవ్వకుండా, కనీసం ఏమి చెప్పకుండా ఇప్పుడు కొలుతారు సార్. ఇలా ఘోరంగా దండం పెడతారు. మీకు కాలు పెట్టుకుంటాం. మేమేం చెప్పాం సార్? మేము ఇంకా ఇంతకంటేగా అది కాదు సార్. ఇంత ఘోరంగా మీరు ఏం చెప్పగలం? చెప్పమని మీరు చెప్పండి. మేము ఉండకూడదు సార్. మేము ఇంత ఇంత ఘోరం. ఇంకా 3 మంత్రులు ఖమ్మంలో ఉండి, 3 మంత్రులు ఉండి కనీసం 100 గదాల పేదవాళ్ళకి బతికే సీన్ లేదు ఇక్కడ. మేము ఇల్లు ఇస్తాం, ఇందిరమ్మ రాజ్యం ఇదేనా? ఇదే ఇందిరమ్మ పాలన? ఇది ప్రజాపాలన సార్. ఇది ప్రజాపాలన. ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికి ఇల్లు ఇస్తామన్నారు. ఇదే ఈ ఇల్లు? ఇంత దారుణమా? నిర్దాక్షిణ్యం